అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనలో ఆయన మీద ఈమెయిల్స్ ఇచ్చారు. రాష్ట్ర పరువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసింది. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ఈమెయిల్స్ ఇచ్చి ఆయన మీద ఆరోపణ చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు వగైరా వగైరా చాలామంది మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే కార్యక్రమం చేస్తున్న ఈ వైనాన్ని పూర్తిగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, దేవినేని ఉమామహేశ్వరరావుకి, కాల్వ శ్రీనివాసులకి మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు కలేజా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈమెయిల్స్ ఎవరు పంపారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని దొంగ అన్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి, మా తప్పుంటే మేము దానికి సిద్ధమే, లేదు అంటే మీరు కనకదుర్గమ్మ సాక్షిగా చెంపలేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. అమెరికా పోలీసులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులా? పచ్చ చొక్కాలు వేసుకోవడానికి అమెరికా పోలీసులయ్యా వాళ్ళు? అర్థం చేసుకోలేకుండా ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగా మారిపోయాడు. ఈ రోజున రైతులు పడుతున్న బాధల్ని, రైతుల సమస్యల్ని, రైతులకి గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళ దృష్టి మరల్చడానికి, రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నావు. సిగ్గులేదా నీకు? రైతుల గురించి మాట్లాడటం మానేసి నువ్వు ఎక్కడో అమెరికా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిని దొంగ అన్నారు. దొంగ అంటే అమెరికా పోలీసులు తెలుస్తారయ్యా. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం వచ్చారా? పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కోసం వచ్చారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న సొమ్ముని అమెరికాలో పెట్టడానికి వచ్చారా అనేది అమెరికా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఈమెయిల్స్ ఎవరు పంపించారో అమెరికా పోలీసులు చూస్తారు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లాగా పచ్చ చొక్కాలు వేసుకున్నారు అమెరికా పోలీసులు? అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అక్కడ ట్రంప్ గారు కొన్ని నిబంధనలు పెట్టారు. H1B వీసాల కోసం ఆయన కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా చెక్ చేసి ఉండొచ్చు. ఈరోజు మీరు ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఎవరో దొంగలు ఎవరైనా ఉన్నారేమో, చంద్రబాబు నాయుడు గారు కనుక దొంగలు ఎవరైనా వెళ్ళారేమో. నువ్వు మంత్రిగా కన్నా సోది చెప్పుకోవడం బెటరు. సోది ఎప్పుడు మేము అడిగింది ఒకటైతే, రైతులు 19 రకాల పంటలు పండించి నానా బాధలు పడుతూ ఉన్నారు. గిట్టుబాటు ధర ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డుల దగ్గర మిర్చి, పత్తి, పసుపు, కందులు ఇవన్నీ కూడా సుబాబులు. ఆఖరికి దేనికి కూడా గిట్టుబాటు ధర లేక రైతులు పాపం ఇళ్ళు అమ్ముకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి, బంగారం అమ్ముకునే పరిస్థితి ఈ దౌర్భాగ్యమైన చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి, రైతుల దృష్టిని మళ్లించడానికి నువ్వేదో అమెరికా పోతే మేమేదో చేసామా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చెప్తా ఉన్నాం, మరొక్కసారి చెప్తా ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన నింద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆరోపణ మీరు నెరవేర్చకపోతే మీకు కనకదుర్గమ్మ సాక్షిగా శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉంది. ఏ రుణమాఫీ చేయమని అడిగితే ఆర్బీఐ గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారంట. ఆర్బీఐ గవర్నర్ ఎవరు పరిధిలో ఉంటాడు? ఆర్బీఐ గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయగానే రుణమాఫీ ఆగిపోతండి? ఆర్బీఐ గవర్నర్ ఇవన్నీ బయట పెట్టాలండి. నోరుందా కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం, ఈమెయిల్స్ పంపించారని చెప్పటం, ఫోన్లు చేశారని చెప్పటం ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంతా కూడా, ఆయనతో వెళ్ళిన వాళ్ళంతా కూడా, ఎవరు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక ఏ లావాదేవీలు ఉన్నాయి? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారా, పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళారా? ఇది తేలాలి. నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు ఇన్ని దేశాల్లో తిరిగావే, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళావే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొచ్చావు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టావు. ఈ రెండింటికి కూడా జమా ఖర్చు చెప్పాలి, మాకు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు చెప్పాలి. అందరికీ కూడా నువ్వు పెట్టిన ఖర్చు ఎంత, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిందంతో జమా ఖర్చు మీడియా ముందు ఉంచమని చెప్పేసి మీ ద్వారా సవాల్ చేస్తా ఉన్నాం. చాలామంది నిన్న అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. విజయవాడ నుంచి కూడా నిరుద్యోగ బుద్ధి మీద, కనీసం నిరుద్యోగ బుద్ధి మేనిఫెస్టోలో పెట్టారు, ఆ మేనిఫెస్టోలో ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే 1,00,000 కోట్లు తీసుకున్నారు, అవి పంచండి, ఇవి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చాలాసార్లు సవాల్ చేశాం. ఆ సవాలుకి స్వీకరించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సోమిరెడ్డి అంటే సోదిరెడ్డిని, సొల్లు ఉమాని, సొల్లు దేవినేని ఉమాని, వీళ్ళిద్దరికి పని పాటలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టేయాలి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయాలి, బండబూతులు తిట్టి కనీసం మేము అడిగితే పారిపోతారు. చర్చకు సిద్ధమా? ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? దేవినేనమ్మా నీ క్యాంప్ ఆఫీస్కి రమ్మంటావా? చర్చించుకుందామా? నియోజకవర్గానికి తాగునీళ్ళు ఇవ్వలేని ఈ దద్దమ్మ దేవినేనమ్మా ఇతను మాట్లాడతాడు, సిగ్గు లేకుండా మాట్లాడతాడు. నోటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, బండబూతులు తిడతాం, ఇవన్నీ కూడా కట్టి పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ని జీవోలో ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసేశారు? ఇతన్ని అమెరికా వెళ్తే ఇతను ఏమంటే దొంగలు వెళ్తారు, లోకేష్ బాబు గారు ఏమంటే దొంగలు వెళ్తారు. దొంగలు వెళ్తే ట్రంప్ గారి సర్కార్ అక్కడ ఏమైనా చేయొచ్చు. మీ మీద ఈరోజు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవటం. ఎవరన్నారు మిమ్మల్ని దొంగ అని? ఎవరన్నారు? అమెరికాలో పోలీసులు మిమ్మల్ని చెక్ చేశారయ్యా. ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసేస్తారా అమెరికా సర్కారు? లేదా నేను చెప్తే చేసేస్తారా? మీరు చెప్తే చేసేస్తారా? ఈమెయిల్స్ ఇస్తే ఎవడో ఈమెయిల్స్ ఇచ్చాడంట, ఈమెయిల్ ఇవ్వగానే చెక్ చేసేస్తారా? ఆలోచన చేసుకోండి. మీలో ఎవరో దొంగలు ఉన్నారు, ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు, అమెరికా పోలీసులు వచ్చారు, చెక్ చేశారు. అక్కడ మీరు ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి లూటీ చేసిన డబ్బులు అక్కడికి తీసుకెళ్లారో, లేకపోతే అక్కడి నుంచి లూటీ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారో తెలుస్తారు. అది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఆరోపించిన వాటికి కట్టుబడి ఉంటే, మీలో కలేజా ఉంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, దేవినేని ఉమాకి, కాల్వ శ్రీనివాసులకి మీ ద్వారా సవాల్ చేస్తా ఉన్నాం. బయట పెట్టండి. మీకు దమ్ముంటే విచారణ జరిపించండి.
వెళ్దామా? కనకదుర్గమ్మ సాక్షిగా వెళ్దామా? అక్కడ చర్చ జరుపుదామా? అక్కడ ప్రమాణం చేద్దామా? రండి. నోరు ఉందా కాదా అని చెప్పేసి నోరు పారేసుకుంటే నోళ్ళు కుట్టేస్తాం, జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం.